తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు రాశి ఫలాలకి సంబంధించి అసలు రాశి ఫలాలు అంటే నలుగురు నాలుగు రకాలుగా చెప్తూ ఉంటారు. అది మనకు ఖచ్చితంగా జరుగుతుందా, మనం వాటిని నమ్మచ్చా, లేదంటే వాటిని నమ్మకుండా మన దాన్ని మనం వెళ్ళిపోవాలా? ఇలాంటివి చాలా సందేహాలు చాలా మందికి ఉన్నాయి కదండి. మరి అవన్నీ నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాము. మరి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రతి ఒక్కరికి ఈరోజు ఎలా ఉండబోతుంది, ఈ నెల ఎలా ఉండబోతుంది అంటే రాశి ఫలాలు చెక్ చేసుకుంటే అలవాటు చాలా మందికి ఉంటుందండి. కాకపోతే ఆ రాశి ఫలం అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. మరి అందులో మనం నమ్మచ్చు అంటారా, దాన్ని ఫాలో అవ్వచ్చు అంటారా, దాన్ని తగ్గట్టుగానే వెళ్తే కూడా మనకి అప్పుడప్పుడు నెగిటివ్ కూడా ఎదురవుతూ ఉంటుంది. అసలు ఇలాంటి సందేహాలన్నిటికీ నివృత్తి కావాలండి. తప్పకుండా. మీకు గొర్రెలు తెలుసా? మనుషుల్నే గొర్రెలు అంటారు కదా. తెలుసు కదా. తెలుసండి. కొండ గొర్రెలు అంటే ఏంటో తెలుసమ్మా? అది హెడ్ కదా. మనం ఆ కేటగిరీకి చెందిన వాళ్ళమే. ఓకే. అంటే ఎందువల్ల అంటున్నానంటే అమ్మా, నేను అందులో ఉంటూ దాన్ని శంకించకూడదు, అది పాపమే. కానీ ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందంటే, ప్రతి సంవత్సరం యుగాది వస్తుంది. అంటే ఉగాది మీ భాషల్లో, మాకు యుగాది. యుగాది వచ్చినప్పుడు పంచాంగంలో ఏ రాశి వారికి ఏ నెల ఎలా ఉంటుంది మొత్తం రాసి ఉంటుంది. సంవత్సరాంతం ఫలితములు రాసి ఉంటాయి, సంవత్సర ఫలితములు పంచాంగంలో రాసి ఉంటాయి. అలానే ఏ నెలలో ఎలా ఉంటుందని క్లుప్తంగా రాసి ఇచ్చేస్తారు. ఆ పంచాంగంలోనే ఆ రాశికి పక్క పేజీలోనే ఆ పేజీ రాసేస్తారు. ఇక్కడికి వచ్చి నేను కూర్చొని వృషభ రాశి ఇది అంట, మీరు వచ్చి వృషభ రాశి ఇది అంటారు. ముగ్గురం మూడు రకాలుగా చెప్తున్నాం. ముగ్గురు చెప్పేది నిజమే, కానీ ఎవరికి పొంతన ఉండదు. ఒక రాశి గురించి ముగ్గురు మూడు రకాలుగా చెప్తారు. ఏ ఒక్కరు చెప్పేది ఒక దాంతో సరిపోదు. ఇది ఎక్కడండి, మీరు ఒక రకంగా చెప్తున్నారు, ఆయన ఒక రకంగా చెప్తున్నారు, ఈయన ఒక రకంగా చెప్తున్నారు అంటారు. ఇందులో ఆ విధానం ఎలా ఉంటుందంటే అమ్మా, మేషరాశి అనుకుందాం. అశ్విని భరణి కృత్తిక 3 నక్షత్రాలు కలిస్తే మేషరాశి. ఆ మేషరాశి గురించి నేను చెబుతున్నప్పుడు నేను అందులో ఒక నక్షత్రాన్ని బ్రెయిన్లో పెట్టుకుంటాను, మైండ్గా ఒక నక్షత్రాన్ని పూర్తిగా పెట్టుకొని ఆ రాశి గురించి నేను మాట్లాడతాను. ఆ రాశిలో ఆ నక్షత్రం వాళ్ళది మాత్రమే నా దగ్గర నుంచి మీరు తీసుకోగలుగుతారు. అందులో మీది భరణి కావచ్చు, నేను చెప్పింది మీకు కనెక్ట్ అవ్వదు. ఎక్కడో ఇది వింటున్నాం కానీ మనది కాదే అనిపిస్తుంది. బట్ నేను మీది అని చెప్పట్లా. ఆ మేషరాశి వారిలో అశ్విని నక్షత్రం వారి యొక్క విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆ రాశి ప్రభావంగా నేను చెప్పుకుంటూ వచ్చాను. ఈ 10 చెబితే 10లో మీకు 3 కలుస్తాయి. ఒక భాగం, రెండో భాగం, మూడో భాగం. అంటే మొదటి భాగంలో అశ్విని నక్షత్రం, రెండో భాగంలో భరణి నక్షత్రం, మూడో భాగంలో కృత్తిక. అలా 3 భాగాలుగా విభజన చేసుకుంటూ నేను ఒక్కనే మేషరాశి గురించి చెప్పాను. అందులో మొదటి 2 మీకు సంబంధించినవి కావు, తర్వాత 2. మొదటిది మాత్రమే మీకు సంబంధించింది. కాబట్టి ఏమైంది అక్కడ, ఆయన 10 చెప్తే నాకు 3 కలిసినవి ఏంటి తత్మా, నాకు ఎందుకు కలవలేదని మీరు అనుకుంటారు. దాంతో మీ నక్షత్రం ఏదో దానికి మాత్రమే మీకు అది కలుస్తుంది, మిగతా మీకు ఎందుకు కలుస్తాయి? మిగిలిన వాళ్ళ దగ్గరికి ఇంకొకరికి చెప్పినప్పుడు అందులో వాళ్ళ నక్షత్రం ఏంటి అనేటువంటి విషయాన్ని బట్టి వాళ్ళకి అనుసరిస్తుంది. ముగ్గురు చెప్పేది అబద్ధం కాదు, ముగ్గురు చెప్పేది నిజమే. బట్ కాకపోతే అక్కడ అశ్విని భరణి కృత్తిక ఆ 3 నక్షత్రాల వాళ్ళు వచ్చి కూర్చుంటే మేము చెప్పేది ముగ్గురికి కనెక్ట్ అవుతుంది. కానీ మేషరాశి వాళ్ళు వచ్చి కూర్చుంటే కనెక్ట్ కాదుగా, అది మనం తీసుకోవాలి. 2, రాశి ప్రభావం మనిషి మీద ఇంతే చూపిస్తుందమ్మా, అది అవసరం లేదు అసలు. మనిషి జీవితం అనేటువంటిది దేంతో ముడిపడి ఉన్నది? చేస్తాడా, బ్రతుకుతాడా, మంచి పొజిషన్కి వెళ్తాడా, అడుక్కు తింటాడా, వ్యాపారమా, ఉద్యోగమా, నిలబడతాడా, పడిపోతాడా, పెళ్ళవుతుందా, అవ్వదా, పిల్లలు ఉన్నారా, ప్రతి ఒక్క విషయం కూడా లగ్నాన్ని అనుసరించి వస్తుందమ్మా. ప్రతి మనిషికి రాశి వేరు, లగ్నం వేరు. ఆ లగ్నం అనేటువంటిది తన స్థానం, అది అంటే లగ్నం అంటే వాళ్ళ పుట్టిన సమయం బట్టి వస్తుందమ్మా. అది పుష్కరిణి అంటారు. ఆ లగ్నం ఏదైతే మనిషి జన్మించాడో అక్కడి నుంచి 12 చూసుకోవాలి. రెండవది ధనస్థానం. ఆ లగ్నం నుంచి 2వ ఇంట్లో ఏ గ్రహం ఉంది, ఆ గ్రహాన్ని అనుసరించి అతను సంపాదిస్తాడా, సంపాదించడా, ఖర్చు పెడతాడా, దుబారా చేస్తాడా. 3వది సోదర స్థానం. ఒకటి సంతానం రాగానే వీరికి అన్నతమ్ములు కానీ అక్కజల్లు కానీ ఎవరు ఉన్నారా లేదా, ఏకో నారాయణుడా అని. 4 మాతృస్థానం. ఈ పిల్లవాడి లేదంటే ఈ అమ్మాయి జన్మించడం వల్ల మా అమ్మగారికి ఏ రకమైన విధానం ఉంటుంది, అమ్మగారి పరిస్థితి ఏంటి, అమ్మగారి రూపురేఖలు ఎలా ఉంటాయి. 5 సంతానం, పుత్రస్థానం. మళ్ళీ ఈ వీడికి అసలు మంచి యోగం ఉందా లేదా అని. 6 శత్రుస్థానం. కయ్యానికి కాలు దూవుతాడా, ఎవరేమన్నా వదిలేస్తాడా, శత్రువుల్ని పెంచుకుంటూ వెళ్తాడా. 7 సాంసారిక జీవితం.
సప్తమ స్థానం అంటారు. అంటే కలత్రం అంటారు దాన్ని. వైవాహిక జీవితం, ఒకటే వివాహమా, 2 వివాహాల, వివాహం చేసుకుని ఇంకొకరితో ఉంటాడా, అతని వివాహానికి ముందు లేదా ఆమె వివాహానికి ముందు ఎలా ఉన్నారు, వివాహం అయిన తర్వాత ఎలా ఉన్నారు, కేవలం జీవిత భాగస్వామి కాకుండా ఇతఃపూర్వం ఇతఃపరి ఇంకోతో ఎవరైనా సంబంధాలు ఉన్నాయా అనేటువంటి విషయం కూడా సప్తమ స్థానం చెప్పేస్తుంది. ఓకే. అంటే అది భార్య స్థానం. అది సప్తమ స్థానం. సప్తమము అనేటువంటి కలత్రం, భార్య స్థానం కూడా అనొచ్చు, అంటే భర్త స్థానము. అంటే ఆ దంపతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయము దాన్ని బోతద్దం పెట్టి చూస్తే మొత్తం బయటకు వచ్చేస్తాయి. అది సప్తమ స్థానం. ఇక అష్టమ స్థానం, వీడు బ్రతుకుతారా ఉంటాడా, అనారోగ్యం వచ్చింది, అనారోగ్యాలు వస్తూ ఉంటాయా అనేటువంటిది అష్టమ స్థానం చెప్తుంది. వాడి పరిస్థితి ఏంటి, వస్తే తిప్పుకుంటాడా తిప్పుకోలేకపోతాడా అనేటువంటి విషయం. ఇకపోతే నవమం, అది తండ్రి. ఇతని యొక్క తండ్రి విధానం ఎలా ఉంటుంది, ఇతను యొక్క తండ్రి ఏ స్థితిలో ఉంటాడు, ఇతని మహర్దశ ఏంటి, ఆ మహర్దశకి తండ్రికి పట్టేటువంటి గతులేంటి అని చెప్తుంది. దశమం రాజకీయ స్థానం, ఆ రాజకీయ స్థానంలో ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహాన్ని అనుసరించి అతని జీవితం ఏ పొజిషన్కి వెళ్తుంది. ఏకాదశం భాగ్యం, ఏకాదశోద్భవేత్ లాభ ఆయుష్టి విజయప్రద, ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నా మంచి చేకూరుతుంది. ద్వాదశం వ్యయం, అంటే ద్వాదశంలో ఉండేటువంటి గ్రహాన్ని అనుసరించి ఏ దృష్టి పడింది దాన్ని బట్టి 1,00,000 సంపాదిస్తాడు, నెలకి అప్పు చేసి 50,000 ఖర్చు పెడతాడు, లేదంటే 1,00,000కి సంబంధించిన కష్టపడతాడు, చివరికి ఇతని చేతికి 10,000 20,000 చేతులు పని చేసుకోపో అంటాడు. జీవితం మొత్తం కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. ఇది ఏది అనేటువంటి విషయం లగ్నాన్ని అనుసరించి వస్తుందమ్మా. ఓకే. అందుకని రాశిని అనుసరించి రాదు. మనిషి ఏ రోజు ఏది ఏ విధానాన్ని అనుసరిస్తాడనేటువంటిది లగ్నాన్ని దృష్టిలో ఉంచుకొని 32 చక్రాలు వేసినప్పుడు ప్రతి ఒక్క చక్రంలో ఒక్కొక్క విభాగాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ మనిషి మేనమామ ఏ పోలికల్లో ఉంటాడు, ఎంత హైట్లో ఉంటాడు, మనిషి యొక్క తల్లిదండ్రులు ఎంత హైట్లో ఉంటారు, ఆ మనిషి యొక్క పిన్ని బాబాయ్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు, మనిషి తాతయ్య ఎంత హైట్లో ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, అలా మేనమామ పిల్లలు ఏం చేస్తారు, ఇవన్నీ వస్తాయి మందులో. ఇంత డెప్త్గా ఉంటుందా అండి? 32 చక్రాలు వేస్తే ఓకే. నిన్న ఉదయం 10 గంటలకు మీరు ఏం చేశారు ఇక్కడ కూర్చొని నేను చెప్పచ్చు. కాకపోతే జ్యోతిష్యానికి ఒక శాపం ఉందమ్మా, చెప్పకూడదు 100% అని చెప్పేసి కొన్ని శాప ప్రభావాలు ఉన్నాయి. అమ్మవారి శాపం పెట్టింది. ఓకే. ఎందుకండి? అంటే జ్యోతిష్యం గురించి గణితం మొత్తం అదంతా లెక్కలు వేసుకొని చెప్పడమేనమ్మా జ్యోతిష్యం అంటే. ఈ లెక్కల గురించి గణితం గురించి చేసేటువంటి రోజుల్లో జ్యోతిష్యం ఎంత గొప్పది ఎంత గొప్పది అని వస్తున్నప్పుడు పార్వతి ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పు అనగానే వెంటనే చూస్తాడు, స్నానం చేస్తుంది లోపల అంట. అంటే స్నానం చేస్తున్నా అని చెప్పి, అంటే జ్యోతిష్యం అనేటువంటి వెలుతురు. ఇవాళ రోజుల్లో అంత శాస్త్రం కనుక తెచ్చుకుంటే ప్రతి మనిషి కూడా మంచి కన్నా చెడుకు ఎక్కువ చేస్తాడు దీన్ని. కనుక అమ్మవారు వెంటనే శపించేసింది. ఎందులో ఒక 1,00,000 మందిలో ఒక 8 మంది 9 మంది ఉంటారమ్మా పూర్తి విధానాన్ని అనుసరించేవాళ్ళు. జ్యోతిష్శాస్త్రం పరిచయం ఉండటం వేరు, ఆ జ్యోతిష్శాస్త్రానికి అనుష్ఠాన బలం ఉండటం వేరు, దానికి ఖగోళ విధానాన్ని యాడవటం వేరు. ఇట్లా చాలా రేరుగా ఉంటుంది. మీరు నేను చేసినటువంటి వీడియోలు వెనక్కి వెళ్ళండి, 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. తిరుపతిలో భారీ వర్షాలు జరిగినప్పుడు 15 రోజుల ముందు చెప్పా, ఫలానా రోజు తిరుపతి ఈ రకంగా జరుగుతుంది రాసుకోండి అని చెప్పి. ఖచ్చితంగా అదే రోజు జరిగింది. కరోనా వచ్చినప్పుడు ఇవాళ నుంచి 76వ రోజు మొత్తం క్లీన్ చిట్ ఇక్కడే వీడియో చేశా. మొత్తం యథావిధిగా మాస్కులు కూడా లేకుండా తిరుగుతారు. పూర్తి లాక్డౌన్, మనిషి బయటకు వస్తే ఊరుకోట్లా, అటువంటి స్టేజీ. ఇవాళ నుంచి 76వ రోజు మొత్తం క్లీన్ చిట్ అన్న అయిపోయింది. ఒమిక్రాన్ చాలా ప్రబలితుందన్నారు. 13 రోజుల తర్వాత ఇది ఉండదు. ఈ మాట మనం మర్చిపోతామన్నా జరిగింది. ప్రతి ఒక్కటి అమ్మ ఎలా అంటే మనకు శాస్త్రంతో పాటుగా అనుష్ఠాన బలం ఉండాలి. ఆ అనుష్ఠాన బలం ఉన్నప్పుడు అది మనం చెప్పినట్టుగా జరుగుతుంది. అలానే కొన్ని చెప్పినవి జరగవు కూడా. ఎట్లా? మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ మెప్పు కోసం, అంటే మీరు చెప్పమనేది నేను చెబితే నాకు ఇంకొక 10 రోజులు నాకు ఇంకా వీడియోస్ నా చేయిస్తారు ఇక్కడ అని మీ మెప్పు కోసం నేను చెబితే అవి చల్లవు. గుడ్డ కాలేసి నెత్తి మీద పడేది చూశారండి, అలా జరుగుతుంటాయి. కొన్ని మొహమాటం కోసమనో ఇంకో దాని కోసమనో మీరేదో చెప్పండి గురుగారు ఇలా చెప్పండి ఇది బాగుంటుంది అన్నప్పుడు, మరి ఇక్కడ మనం వీడియోస్ చేస్తున్నాం కదా చెప్పకపోతే బాగోదేమో ఏమన్నా అనుకుంటారని చెప్పి మొహమాటం కోసం చెప్పినప్పుడు అది మేమే ఆ అపనిందలు కూడా మేమే అనుభవించవలసి వస్తుంది. అప్పుడు మీరు వచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళు
లేదంటే ఆ రోజు మేము చెప్పారని చెప్పరుగా. అవును. అంటే మంచి మనం అనుభవిస్తున్నప్పుడు ఒక్కోసారి ఇటువంటి అవమానాలు కూడా అనుభవించాలి. ఎప్పుడు సన్మానమే కాదుగా, అవమానాలు కూడా ఉంటాయి. అది కొన్ని 1-2 అవమానాలు జరిగిన తర్వాత జీవితంలో ఒక రకమైన బుద్ధి వస్తుంది. అక్కడ ఎవరు కూర్చుంటే నాకెందుకు, నన్ను అడిగినప్పుడు నా అనుష్ఠాన శక్తి బలాన్ని అనుసరించి నేను చెప్పానా లేదా, నువ్వు చెప్పినట్టు చెప్పాల్సిన నమస్కారం, మంచిది, నేను చెప్పకపోతే నాకు నష్టమే లేదు, నా పని నేను చేసుకోగలను అని గట్టిగా ఉన్నట్టు మొహం మీద మాట్లాడాలని చెప్పి 1-2 అవమానాలు భారం మోసిన తర్వాత ప్రతి మనిషికి వస్తుంది. అంతేనమ్మా. కాబట్టి మనిషి జీవితంలో ఒక్క మాటగా చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రము, ఖగోళము, మంత్రశాస్త్రం ఈ 3 కలిస్తే రేపు ఉదయం జరిగింది కాదు, రేపు ఉదయం ఆకుపచ్చ రంగు కాకి వచ్చి గోడ మీద నిలబడి దక్షిణం వైపు మొహం పెట్టి మియావని అనుస్తుంది అని అంటే జరిగి తీరాల్సిందేనమ్మా. అది అంత విశేషం. అంటే ఆ శాస్త్ర ప్రభావం అది. ఎందుకు తెలుసా అండి, కొంతమంది అంటారు శాస్త్ర ప్రభావం ఉన్నప్పుడు దేనైనా కాపాడచ్చు కదా, అంటే ఒక మనిషి చనిపోతాడని తెలుసు, మనం కాపాడచ్చు కదా అని. ఒక సభలో ఒక ఆయన వెళ్తూ ఉంటాడు, పండితుడు. అతనికి ఆయుష్ ఎవరిది ఎప్పుడు అయిపోతుందో ఎవరికి తెలియదు, అతనికి మాత్రమే తెలుసు. ఓహో. అది పక్షి కావచ్చు, ఏదైనా సరే. అక్కడ ఒక చిలుక ఉంటుంది పంజరంలో. ఆయన లోపలికి వెళ్తూ ఆ చిలకను చూసి ఒక నవ్వు నవ్వుతాడు. వెంటనే చిలక్కి భయం పట్టుకుంటుంది. ఆయన నవ్వాడంటే దాని అంతరార్థం నా ఆయుష్ అయిపోయింది. ఎట్లా భగవంతుడా నన్ను కాపాడాలంటే గరుత్మంతుడు వచ్చి నీకెందుకు నేనున్నా, నేను కాపాడతాను చెప్పి ఎక్కడో కొండలకి తీసుకెళ్తాడు. ఎక్కడో కొండ చివరికి తీసుకెళ్ళి ఇక్కడుండు, నీ జోలికి ఏది రాదు ఇక్కడికి అంటారు. ఒక పిల్లి వచ్చి దాన్ని తినేస్తుంది. ఒక పిల్లి వచ్చి తినేసింది. ఆ పిల్లి నోట గరుచుకున్నప్పుడు అది ఆ పక్షిలా చూస్తుంది గరుత్మంతుడు వంక. ఈయన ఎందుకు నవ్వాడు అనేటువంటి విషయం అప్పుడు అర్థమవుతుంది. అంటే ఆయన ఆ పక్షిని చూడంగానే గణితం వేసేసాడు సెకండ్లో. ఇది చనిపోవాలి, అయితే పిల్లికి ఆహారంగా మారాలి. ఇది ఎక్కడుంది ఏంటి, ఎక్కడి నుంచి కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో పిల్లికి ఆహారంగా మారాల్సినటువంటి పక్షి ఇక్కడుంది ఏంటి అని చెప్పి చూసి నవ్వుకున్నాడు. ఆ నవ్వుకి అదేమనుకుంది, వామ్మో నా పరిస్థితి ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతా అనుకుంది. ఆ గరుత్మంతుడు తీసుకెళ్ళి పిల్లి నోట్లో పెట్టాడు. అంటే శాస్త్రము అంటే భయపెట్టేది కదమ్మా. కొన్ని విషయాలు చెప్పకూడదు. కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు భయపడి ముందే గుండె ఆగిపోతుంది. దానికి ఒక కథ రూపంలో, దానికి ఏదైనా ఒక కథ అల్లి కవిత్వ రూపంలో అర్థమయ్యే రీతిలో మనం ఉదాహరించగలగాలి. మినహాయిస్తే ఇలా ఉంటుంది అని చెబితే 10 రోజుల తర్వాత చచ్చిపోయాడు, ముందే చచ్చిపోతాడు. అదేంటండి మరి 10 రోజుల తర్వాత చనిపోతాడని రాసిందిగా అంటే, ఆయన 10 రోజుల తర్వాత నీకు చావు ఉంది, ఇప్పుడు గండం ఉంది. 10 రోజులకి ఇప్పుడు గండం నడుస్తుంది, 10 రోజుల తర్వాత నీకు చావు ఉంది అని చెప్పామనుకోండి, ఇప్పుడు గండం అయితే ఉందిగా, గండం మనం తినేసింది. అవి ఎలా చెప్పాలి, దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. మళ్ళీ మన ఇష్టానుసారం కూడా చెప్పకూడదు. కవిత్వ లక్షణంలో కొన్ని సూత్రాలను అన్వయించి చెప్పుకుంటూ రావాలి. అప్పుడు అతని జీవితం 10 రోజుల తర్వాత కాలగర్భంలో కలిసిపోయేటువంటి జీవితాన్ని 8 సంవత్సరాలుగా అతను మార్చుకోవచ్చు. ఇక్కడ ఏమైంది, ఆయన నవ్వాడు ఊరికే ఆ పక్షిని చూసి, అంటే దాని అదృష్టం అనుకుంటూ నవ్వాడు. పక్షి ఎక్కడో 100 కిలోమీటర్ల అవతల పిల్లి చేత చంపబడి ఉండాలి, పిల్లికి ఆహారంగా మారాల్సిన పక్షి ఇక్కడుంది ఏంటి అని నవ్వుకుంటూ వెళ్ళాడు. అది భయపడి గరుత్మంతుడు చెప్తే గరుత్మంతుడు తీసుకెళ్ళి దాని దగ్గరే పెట్టాడు. అంటే ఆ సమయం వస్తే ఎదుటి మనిషి ఏ రకంగా ఉన్నా మనకే మనం కొని తెచ్చుకుంటామమ్మా. అయితే గురువుగారు, మరి ఇలాగా ఎవరైనా జాతకం చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి నిజంగానే ఏదో గండం ఉందండి, సో ఆ విధంగా డైరెక్ట్గా చెప్పరు కాబట్టి వాళ్ళకి ఒక చిన్న వార్నింగ్ లాగా చేసినప్పుడు, అంటే దాని నుంచి పరిహారాలు ఏమైనా చేసుకుంటే బయటపడే అవకాశాలు ఉంటాయంటారా వాళ్ళకి? అది కర్మ ప్రారంధం. ఎందువల్లనంటే జాతకం తెలుసుకోవడానికి సిద్ధపడతారు, తగ్గ పరిహారం చేయించుకోవడానికి ఆలోచిస్తారు. ఎంత ఖర్చు అవుతుందా అని. హాస్పిటల్కి వెళ్ళి మనం ఎంతైనా ఖర్చులు పెడతాం, కానీ ఒక పూజకి ఎంత ఖర్చు అవుతుందా అంటారు. మంచిది, నువ్వు పూజకు ఖర్చు పెట్టుకుంటే నేనన్నా బ్రతుకుతున్నానా? నీ గురించే కదా నువ్వు చేసుకునేటువంటిది. నేను అంత ఖర్చు పెట్టలేనండి మానేసేసి. నువ్వు అంత ఖర్చు పెట్టలేనప్పుడు నేను ఖర్చు పెట్టేది చేయించలేనుగా. నాకు ఎవరి వైపు బంధుత్వం కాదు కదండి. మా అమ్మగారు నాన్నగారికి వచ్చింది, లేదంటే మా అన్నదమ్ములకి ఏదైనా వచ్చిందంటే నేను ఖర్చు పెట్టుకోగలుగుతా. బయట వాళ్ళకి నేను ఎందుకు ఖర్చు పెట్టుకోగలుగుతా? బయట వాళ్ళకి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు కదండి. మంచిది, ఆయన నీ ఇష్టం, నీ ఇబ్బందులు నువ్వు పడు. విషయం ఇది, నిన్ను నువ్వు నిలబెట్టుకుంటే ఈ విధానాన్ని అనుసరించు, లేదంటే నీ ఇష్టమయ్యా అంటాం.
వాడు మన దగ్గరకు వచ్చి ఏదైనా పూజలు చేయించుకుంటే వామ్మో అంటారు, కానీ హాస్పిటల్లో పాలైతే ఎంతైనా ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడతారు. మనం ఏమనుకుంటాం, నువ్వు ఎట్లయినా బాగుపడు. కాకపోతే చెప్పిన తర్వాత వినకపోతే కింద పడి దెబ్బ తగిలి మారితే మచ్చలు ఉంటుంది జీవితకాలం. అంతవరకు వెళ్లకుండా ముందు జాగ్రత్త చెప్పాం. అది నేను విననన్నాను అనుకో, చెబితే వినకపోతే చెడితే చూడమంటారు పెద్దలు. కాబట్టి మంచిదనంగా నీకు చెప్పాం. నయానో భయానో బెదిరించో నువ్వు బాగుపడాలన్నావు. ఆయన బెదిరిస్తారు, ఆయన మహాకోపిష్ఠి. మంచిది, నువ్వు బాగుపడితే నీ కుటుంబం ఇంకో 4 రోజులు చల్లగా ఉంటుంది. అంతే కదండి. నువ్వు బాగుపడవు నాకే తీసుకొచ్చి అయితే 1,00,000 రూపాయలు ఇవ్వవు కదా, గురుగారు మీ దేవాళ్ళు నేను బ్రతికానండి వాళ్ళకి ఇవ్వవు కదా. అసలు గురే గుర్తుండదు. కంఠం దాటిన తర్వాత నాలిక రుచి మర్చిపోతుంది. అవునండి, అవునండి. కంఠం దిగంగా నాలిక రుచి మర్చిపోతుంది. సాయం పొందిన తర్వాత మనిషి సాయం చేసిన వ్యక్తిని మర్చిపోతాడు. ఇదే జీవన విధానం. కాబట్టి ఏంటంటే మనకు ప్రతి దానికి కూడా ఒక నియమం, ఒక విధానం అనేటువంటి చెప్పబడి ఉన్నాయి. కాబట్టి రాశి ఫలితం అనేటువంటి దాని మీద అసలు పెద్దగా ఎవరు దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. లగ్నం, తన జీవితం ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే ఒక్కసారి తన జాతకాన్ని పునఃపరిశీలన, వాస్తవికతను చూసుకుంటే జీవితం మొత్తం బాగుంటుందమ్మా. అంటే ఏ రకంగా వెళ్తే బాగుంటుంది అనేటువంటిది 32 చక్రాలు వేయాలంటే అది వారం రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, సమయం పడుతుందండి. ఒక పూటలో అవ్వదు. ఓహో. జ్యోతిష్యం అంటే ఒక మనిషికి వెలుతురుని చూపించటం. దీపం, ఆ దీపం మనం వెలిగించాలంటే అంత మట్టిని తీసుకొని దాన్ని బాగా తొక్కి దాని మీద ప్రమిద తయారు చేసి దాన్ని ఆరబెట్టి దాన్ని కాల్చి దానికి ఏదో కలర్ వేసి అది తీసుకొచ్చి పెట్టి అంత గానుగు పట్టించి ఆ నూనె తీసుకొచ్చి నూనె అందులో పోసి ఆ చెట్టు నుంచి పత్తి వస్తే పత్తిని తీసుకొచ్చి గింజలు తీసి పిండి తీసి దాన్ని కదురుతో ఒదిగి తర్వాత ఒత్తులు తయారు చేసి ఆ ఒత్తి తీసుకొచ్చి పెట్టి ఆ చెట్టు మొక్క నుంచి ఇంత తీసుకొస్తే దాని నుంచి ఇంత అగ్గిపుల్ల, ఆ అగ్గిపుల్లకి ఇంత మందు పెడతాది, అక్కడి నుంచో మన ఇంటికి వస్తుంది, దాన్ని గీసి వెలిగిస్తున్నాంగా. అవునండి. మనం నూనె పోసి వెలిగిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ దీపం వెలిగించడం వెనక ఎంత కష్టం ఉంది, ఎంతమంది శ్రమ ఉంది. ఆ దీపాన్ని మనం చూపించాలంటే ఇంకెంత శ్రమతో దాన్ని మనం పర్యవేక్షించాలండి. ఊరికే డేట్ ఆఫ్ బర్త్ పైన కంప్యూటర్లో కొట్టేస్తుంటే అవదండి. కంప్యూటర్లో కొట్టేస్తానంటే డేట్ ఆఫ్ బర్త్ అవ్వదు. మీరు ఇక్కడ కూర్చుంటే నా లగ్నం ఏంటంటే మీరు అడిగితే మీరు ఏ డేట్లో పుట్టారు, ఏ సంవత్సరం పుట్టారు, ఏ నెలలో పుట్టారు, ఈ 3 మీ దగ్గర తెలుసుకుంటే 30 సెకండ్లో మీ లగ్నం చెప్పాలండి. 30 సెకండ్లు మినిమం. మీ లగ్నం ఏంటంటే విషయం పంచాంగం చదవకుండా చెప్పగలగాలమ్మా. ఒక్కొక్కసారి మనకు సూర్యోదయం వస్తాయి కాబట్టి మీ లగ్నం ఇది అవుతుంది. ఒకవేళ సూర్యోదయ ఇది ఏదైనా కనుక తేడాంతరం జరిగితే ఈ లగ్నం అవుతుంది, ఇంకోటి అవడానికి వీలేదని చెప్పి చెప్పగలగాలి 30 సెకండ్లలో. అది విధానం. నేను లగ్నం చూడటానికి పంచాంగం చూస్తాను, వారం ఎంతవరకు ఉందో చూస్తానికి పంచాంగం చూస్తాను, తిథి ఎంతవరకు ఉందో పంచాంగం, ఇంకెందుకు మన దండగా. అది కావాలి మనిషికి ప్రధానంగా. అది ఉన్నప్పుడు ఆ జీవితం అనేటువంటిది ఏ స్థాయిలో వెళ్తుందో ఈ రోజే నిర్ణయం చేసుకొని వెళ్ళొచ్చమ్మా. అది విషయం, అది జ్యోతిష్యం అంటే. ఓకే, అసలు జ్యోతిష్యం అంటే ఆ లగ్నం మీదే మన జాతకం అంతా ఆధారపడి ఉంటుంది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు.